మన కలలు మనలోని స్ట్రాంగెస్ట్ ఎమోషన్ని మేల్కొల్పేలా చేస్తాయి. కానీ అదే కలలు ఇప్పుడు మనకి అతిపెద్ద భయంగా మారుతాయని చెప్పడంలో మీ అభిప్రాయం ఏమిటి? నేనొకప్పుడు డ్రీమ్ చేస్ చేయడానికి సిద్ధమయ్యాను. కానీ సగం దూరం వెళ్ళాక భయం వేసింది. ఏమో, ఒకవేళ ఫెయిల్ అయితే అనిపించింది. దట్ ఫియర్ మేడ్ మీ క్విట్. కొన్ని ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాను, ఫెయిల్యూర్ అనేది టెంపరరీ, కానీ క్విట్టింగ్ అనేది పర్మనెంట్ అని. సైకాలజీలో ఒక క్రూరమైన నిజం ఉంది. డ్రీమ్స్ అచీవ్ చేయడానికి కరేజ్ ఉండాలి. కానీ ఆ కరేజ్ కంటే పెద్దదైన క్వాలిటీ కన్సిస్టెన్సీ, స్థిరత్వం ఉండాలి. మీరు ఎప్పటికైనా ఫెయిల్ అవుతారు, కానీ మీరు ఎప్పుడు రైజ్ అవుతారు అనేదే మీ డ్రీమ్ను డిఫైన్ చేస్తుంది. మీ లైఫ్లో డేరింగ్ డ్రీమ్ ఏమిటి? కామెంట్లో చెప్పండి. మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.